అసలు డబ్బులు సాఫ్ట్‌వేర్ కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మనం తెలుసుకోవాలి. సాఫ్ట్‌వేర్ కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే బిజినెస్ అండి. ఒక క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ అని ఎవరినంటారు అంటే ఇప్పుడు నేనే ఉన్నా. ఒక కొత్త దాంతో సీవైసీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను సీవైసీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు సో డెఫినైట్‌లీ ఎవ్రి కంపెనీ నీడ్స్ వన్ యాప్‌లో గాని, ఐఓఎస్ యాప్ గాని, ఆండ్రాయిడ్ యాప్ దీంతో పాటు ఒక వెబ్‌సైట్ ఓకే. అండ్ దీనికి సంబంధించిన వెబ్‌సైట్ ఇవన్నీ కూడా కావాలి. ఓకే. అండ్ డెఫినైట్‌లీ ఈ రోజు రేపు ప్రతి ఒక్కటి యాప్ ఓకే. అప్లికేషన్ అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఒకటి, ఐఓఎస్ అప్లికేషన్ ఒకటి. నేనేం చేస్తానంటే, నేనొక కొత్త థాట్‌తో వచ్చా. ఓకే. నేనొక కొత్త థాట్‌తో వచ్చా. ఒక కెరియర్ కౌన్సెలింగ్ అనే థాట్‌తో వచ్చాను కాబట్టి, దానికి సంబంధించి నాకేంటి అంటే ఆన్‌లైన్ షెడ్యూలింగ్ అంటే మన స్టూడెంట్స్ ఎవరైనా అపాయింట్‌మెంట్ తీసుకొని సో, ఇదంతా మనం ఏంటి అంటే అంతగా నేను నార్మల్‌గా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఒక స్టూడెంట్ ఆ కౌన్సెలింగ్‌కి కొంత పే చేయడం. సో, తన టైమ్ స్లాట్ ఇవ్వడం. ఆ టైమ్ స్లాట్స్‌లో నేను వాళ్ళ కనెక్ట్ అయ్యి మాట్లాడడం. ఇదంతా సిస్టమాటిక్‌గా ఒక యాప్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను. ఒక డిఫరెంట్ థాట్‌తో వచ్చాను. ఓకే. నేనేం చేస్తాను, ఒక కొంత ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకంటే రేపు నేను రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినా నాకు డబ్బులొస్తాయి. దానికంటే ముందు ఆ ప్రిపరేషన్ కోసం నేను కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాను. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఆ డబ్బులనేవి అంటే ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. నేను ఒక పర్సన్ దగ్గర ఒక కంపెనీని చూస్ చేసుకున్నా. ఒక స్టార్టప్ కంపెనీని చూసుకున్నా. లేకపోతే ఒక ఎంఎన్‌సీ కంపెనీని చూసుకున్నా. ఎందుకంటే అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి లేకపోతే పెద్ద ప్రాజెక్ట్ నేను చేయాలి, చాలా పెద్దగా చేయాలనుకున్నా కూడా ఒక దగ్గరికెళ్తా. సో, ఆ కంపెనీకి ఆ స్టార్టప్ కంపెనీ వచ్చి ఎంఎన్‌సీ కంపెనీ వచ్చి ఆ కంపెనీకి నేను క్లయింట్ అవుతా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? క్లయింట్ దగ్గర నుంచి డబ్బులొస్తున్నాయి. క్లయింట్ ఎవరు? బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్ ఒక యూనిక్ థాట్‌తో వచ్చాడు. లేకపోతే రెగ్యులర్‌గా ఉన్నదాన్ని ఇంకో దాన్ని చూసి దానికి సిమిలర్‌గా ఇంకోటి ఇతను ఆ కాంపిటీటర్ అవ్వాలనుకుంటున్నాడు. దే హావ్ కేమ్ అప్ విత్ వెరీ గుడ్ ప్లాన్ టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్. ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది. లేకపోతే ఇదొక టైప్. క్లయింట్ ఇంకా చాలా రకాలుంటారు. మళ్ళీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది. ఆడ వేరే వాళ్ళతో వర్క్ చేస్తుంది. నాకు వర్కౌట్ కావటం లేదు. ఐ వాంట్ టు కంటిన్యూ విత్ యూ. ఓకే. ఇదంతా అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలనుకుంటున్నా. ఓకే. నా ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వెబ్‌సైట్ ఉంది. లాస్ట్ వాళ్ళు సరిగ్గా మెయింటెనెన్స్ చేయట్లేదు. నన్ను అంతగా పట్టించుకోవట్లేదు. నేను కంపెనీ మారి నాకు ఆల్రెడీ సిస్టమ్ బిల్డ్ అయింది దాన్ని నీకు ఇస్తాను బాబు. ఎలాంటి బగ్స్ అదేంది రాకుండా నువ్వు మెయింటైన్ చేయాలి. టెస్టింగ్ చేసి ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ ఉందని చెప్తాడు. డెవలపర్ ఫిక్స్ చేస్తాడు. దిస్ ఈస్ ఎ రెగ్యులర్ మెకానిజం. అండ్ ఈళ్ళు క్లయింట్ అన్నమాట. డబ్బులు ఇక్కడి నుంచి వస్తాయి. ప్రాజెక్ట్ ఇక్కడ మనకు అర్థమైంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? క్లయింట్స్ బిజినెస్ ఓనర్ క్లయింట్ అయ్యి ఆ క్లయింట్ అనేవాడు డబ్బులనేవి ప్రతి కంపెనీకి ఈ విధంగా వస్తాయి.